మనసంతా నువ్వే ఈటీవీలో టెలికాస్ట్ అవుతున్న సీరియల్. ఈ సీరియల్లో మెయిన్ లీడ్స్ గా సింధు, యాష్, దమయంతి, మధు, చంద్ర ఇలా ప్రతి క్యారెక్టర్ కు ఆడియన్స్ లో చాలా మంచి గుర్తింపు లభిస్తుంది. మరి ముఖ్యంగా ఈ సీరియల్లో సింధు, యాష్ లు తమ యాక్టింగ్ తోనూ ఎక్స్ప్రెషన్స్ తోనూ ఆడియన్స్ కు బాగా చేరువయ్యారనే చెప్పవచ్చు. అయితే గత కొన్ని రోజులుగా ఈ సీరియల్ స్టోరీ లైన్ లో లాగింగ్ కారణంగా సీరియల్ ను ఎండ్ చేయండి అంటూ ఆడియన్స్ తమ ఒపీనియన్స్ ను షేర్ చేసుకుంటున్నారు. అలానే ఈ సీరియల్లో చంద్ర చనిపోవడం, మధు గురించి నిజాలేవి బయటికి రాకపోవడం, సీరియల్లో మెయిన్ లీడ్ అయిన యాష్ కూడా మధుని ఏమీ చేయలేకపోవడంతో ఆడియన్స్ అంతా చాలా బోర్ ఫీల్ అయ్యారనే చెప్పవచ్చు. అయితే ఇప్పుడిక ఈ సీరియల్ ఆడియన్స్ అందరికీ ఒక గుడ్ న్యూస్. సీరియల్లో యాష్ క్యారెక్టర్ లో మెయిన్ లీడ్ గా నటిస్తున్న ఏక్నాథ్ త్వరలోనే డ్యూయల్ రోల్లో కాశీ క్యారెక్టర్ లో ఎంట్రీ అవనున్నారు. ఇక కాశీ క్యారెక్టర్ నెగటివ్ రోల్లో ఒక రౌడీగా మాస్ లుక్ లో ఉండబోతుంది. మరి సాఫ్ట్ గా ఉండే దమయంతి కొడుకైన యాష్ అలానే మాస్ లుక్ లో ఉన్న కాశీ ఒకేలా ఎందుకున్నారు? వీరిద్దరూ ట్విన్స్ అయితే ఒకరికొకరు ఎలా దూరం అయ్యారు? దమయంతి ఏదైనా నిజాన్ని దాచిపెట్టిందా? ఇలాంటి ఎన్నో ట్విస్టులు రాబోతున్నాయి. అలానే కాశీ సింధుకి సపోర్ట్ గా ఉంటూ మధుకి ఎలా చుక్కలు చూపించనున్నాడు? అలానే కాశీ మధుని ఎలా మార్చబోతున్నాడు అనేది చూడాలి. ఇక ఏక్నాథ్ గతంలో కూడా ఎదలో ఎల్లో ఇంద్రధనస్సు అనే సీరియల్లో డ్యూయల్ రోల్లో ఎంట్రీ ఇచ్చారు. తర్వాత ఇప్పుడిక మనసంతా నువ్వే సీరియల్లో కూడా ఒక డిఫరెంట్ లుక్ లో మాస్ గా ఆడియన్స్ ను అలరించబోతున్నారు. మరి మనసంతా నువ్వే సీరియల్లో ఏక్నాథ్ ఇలా డ్యూయల్ రోల్లో ఎంట్రీ ఇవ్వడం మీకెలా అనిపిస్తుంది? అలానే కాశీ ఎంట్రీతో మధుకి చుక్కలు చూపించి తనంతట తానే ఇంటి నుండి పారిపోయేలా చేయాలని మీరు కోరుకున్నట్లయితే లైక్ చేసి మీ అభిప్రాయాలను షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.